దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి మనం విలువనిచ్చే వారిగా మనం ఉండగలిగితే దేవుడు మన జీవితానికి ఆయన విలువిస్తాడు. మందిరానికి విలువనిచ్చే వారిగా మనం ఉండగలిగితే దేవుడు మనకి మన కుటుంబానికి ఆయన విలువనిస్తాడు. కనుక గమనించండి, మందిర సమయానికి వచ్చి ప్రభు నామాన్ని మహిమపరచడానికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక రాజును గూర్చి ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలును దేవుడు ఎన్నుకొని, ఇశ్రాయేలుకి అప్పటికి రాజు లేనప్పుడు మొదటి రాజుగా సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు సుమారు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు పరిపాలన దేవునికి నచ్చలేదు. వెంటనే దావీదును దేవుడు అభిషేకం చేసి ఇశ్రాయేల్కి 2వ రాజుగా దావీదును దేవుడు నిలబెట్టారు. దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ రాజులు కాదు, అయినప్పటికీ దేవుడు ఎన్నుకున్నాడు కనుక దేవుడు దావీదును రాజుగా చేశాడు. గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును సింహాసనానికి ఎక్కించాడు. గొర్రెలు మేపుకునేటువంటి స్థితి నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించే స్థితికి దేవుడు తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తదుపరి దావీదు సుమారు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన అయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను పరిపాలన చేశాడు. 3 పరిపాలన చేశారు. ఇశ్రాయేలు ప్రజలకి 120 సంవత్సరాలు సౌలు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను పరిపాలన చేశారు. ఒక్కొక్కరి రాజ్యంలో ఒక్కొక్కరి పరిపాలన కాలంలో దేవుడు ఒక్కొక్కలాగా ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడు. సౌలు పరిపాలనలో ఒకలాగా దేవుడు ఆశీర్వదించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. దావీదు పరిపాలనలో దేవుడు రాజ్యమును బలపరచి పటిష్టపరచి దావీదు ద్వారా దేవుడు రాజ్యాన్ని విస్తరింపచేశాడు. దావీదు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి జయం పొందుకొని విస్తరించాడు. దావీదు పరిపాలన దేవునికి చాలా బాగా నచ్చింది. ఆ తదుపరి సొలొమోను, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను పరిపాలన చేసినప్పుడు సకల ఐశ్వర్యాలతో నింపాడు దేవుడు ఆ రాజ్యాన్ని. ధనంతోనూ ఐశ్వర్యంతోనూ దేవుడు నింపాడు. అలాగా ఈ 3 పరిపాలన విధానంలో దేవుడు తన కృపనిచ్చిన తర్వాత సొలొమోను కుమారుడు తర్వాత రెహబాము పరిపాలనకు వచ్చేటప్పటికి ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా విడిపోయారు. ఇశ్రాయేలు 12 గోత్రాలు కలిపి విడిపోయి ఎలా విడిపోయారంటే 10 గోత్రాలు ఒక ప్రక్క, 2 గోత్రాలు ఒక ప్రక్కగా విడిపోయారు. 10 గోత్రాలకి ఒక రాజు, 2 గోత్రాలకు మరొక రాజు. ఇశ్రాయేలు రాజ్యముగా, యూదా రాజ్యముగా, ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా వారు విడిపోయారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని సుమారు 19 మంది 20 మంది రాజులు పరిపాలన చేశారు.
యూదా రాజ్యాన్ని మరొక 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఇలాగా ఈ రాజుల కాలం జరిగింది. వాస్తవానికి ఇశ్రాయేలు దేవుని మాట వినకపోవడం చేత దేవుడు వారిని అష్షూరీయుల చెరకు అప్పగించారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. యూదా రాజ్యం దేవుని కొంతమంది మంచి రాజులు ఉండటం వల్ల, దేవుని ఎరిగిన రాజులు ఉండటం వల్ల దేవుడు ఆ యొక్క రాజులను ఆశీర్వదించాడు. రెహబాం తర్వాత రెహబాం కుమారుడు అబియా తర్వాత ఆసా అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. మనం చదువుకుందాం ఆ యొక్క 14వ అధ్యాయం 1వ వచనంలో. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబియా, రెహబాం తర్వాత అబియా తర్వాత ఆసా. ఇది వరుస క్రమం. ఆసా అనేటువంటి రాజు పరిపాలనకు వచ్చాడు. ఆసా యొక్క జీవితం ప్రారంభం ఒక మంచి ప్రారంభం ఉంది. అతనికి ఒక వైభవమైనటువంటి ప్రారంభం ఆయనకుంది, కానీ ముగింపే ఆయనకి బాలేదు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ప్రారంభం వైభవంగా ఉండి ముగింపు బాలేకపోతే అది మంచిది కాదు. ప్రారంభం ఏదైనప్పటికీ ముగింపు ఒక వైభవంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, కార్య ఆరంభము కన్నా ఏం మేలట? 7:8 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఆరంభం కన్నా కార్యాంతం మేలట. మన ప్రారంభం తెలీదు మనకి, ఆల్రెడీ మనం ప్రారంభం అయిపోయాం జీవితంలో. అయితే కార్యాంతము ముగింపు ఎలా ఉండాలో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరంభం మన చేతుల్లో లేదు. ఆరంభం మన చేతుల్లో లేదు. ఏమో మనం ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో, ఏ స్థితిలో పుట్టామో మనకు తెలీదు. కానీ మన జీవితాన్ని ముగించుకునే స్థితిలో మనందరం కూడా సరి చేసుకోవాలి. మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి ఫలానా వ్యక్తి మంచోడు అన్నటువంటి సంపాదించుకునేటువంటి పేరు నీ చేతుల్లోనే ఉంది. పుట్టినప్పుడు కన్నా చనిపోయే ముందు చేసుకునేటువంటి సంపాదించుకునే పేరు అయితేనేమి, కీర్తి అయితేనేమి, లేకపోతే ఈ మంచి ఫేమ్ అయితేనేమి మన చేతిలో ఉందని జ్ఞాపకం చేసుకోండి. కార్య ఆరంభము కన్నా కార్యాంతము మేలని చెప్పాడు. ఆసా అనే రాజు యొక్క జీవితంలో ప్రారంభము ఒక వైభవంగా ఉంది, కానీ ముగింపే విషాదకరం. ముగింపు బాలేదు. ముగింపు దేవునికి ఇష్టమైనట్టుగా లేదు. అందుకనే మనకి ఈ రోజున ఒక గొప్ప పాఠాన్ని ఆయన బట్టి నేర్పిస్తూ ఉన్నాడు. ఆసా అను మాటకు వైద్యుడు అని అర్థం. ఏంటి చెప్పండి? వైద్యుడు. వైద్యుడు మనకేం చేస్తాడు? వైద్యం చేస్తాడు, ట్రీట్మెంట్. ఆసా కూడా యూదా రాజ్యానికి ట్రీట్మెంట్ చేశాడు. ఏ ట్రీట్మెంట్ చేశాడంటే కొన్ని పరిస్థితులను సరిచేశాడు. ప్రారంభంలో రాజు అయిన తర్వాత ఏమి చేయాలో పెద్దలను పిలిచి అడిగి ఏది చేయాలో అది చేశాడు. దేవునికి ఇష్టమైనదే చేశాడు, దేవునికి అయిష్టమైనది తీసివేశాడు. ఈ రోజున నీవు నేను కూడా దేవుని మాటలు వింటున్నటువంటి మనందరము కూడా ఆసావలే మనందరము కూడా దేవునికి ఇష్టమైనది చేయాలి, దేవునికి అయిష్టమైన దానిని మనం తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం చదువుకుంటే దినవృత్తాంతాల గ్రంథానికి వస్తున్నాను, వెనక్కి కొన్ని మాటలు వాక్య భాగంలోకి వెళ్తున్నాను. ఉపోద్ఘాతం ఇలాగుంటుంది, ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. అయితే వాక్య భాగంలోకి వెళ్తున్నాను.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతి పెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు అయిను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకు యోధా వారికి ఏం చేశాడట? ఆజ్ఞాపించి. ప్రజెంటేషన్ ఉంచు డెస్క్టాప్ మీద. అబియా మృతి పొందిన తర్వాత ఆసా చూడండి, రాజు అయిన తర్వాత దేవుడు అతని 10 సంవత్సరాల్లో నెమ్మది కలుగు చేశాడు. నెమ్మది. వాస్తవానికి రాజులు పరిపాలన చేస్తే నెమ్మది ఉండదు. ఎందుకంటే ఏదో ప్రక్క నుంచి యుద్ధం, ఇతను వెళ్ళకపోయినా ఆ పక్కడు యుద్ధంకి వస్తాడు. ఇతను నేను ఏదో మంచిగా పరిపాలన చేసుకుందాం కూర్చుందాం అంటే కుదరదు. ఏదో ప్రక్క నుంచి ఏదో మూల నుంచి ఏదో ఒక రాజు ఆ రాజ్యాన్ని కలిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆసా పరిపాలనలో దేవుడట యుద్ధములే లేకుండా చేశాడట. ఏ రాజు కూడా ఆసా మీదకి రాలేదు. ఎందుకని తెలుసా? ఆసా ఒక మంచి పని చేశాడు. ఏ పని చేశాడు తెలుసా? యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? మన జీవితంలో నెమ్మది కావాలి అంటే, నీ జీవితంలో నెమ్మది, ప్రశాంతత, శాంతి, సమాధానం నీకు కావాలి అంటే నువ్వెలా నడవాలి? దేవునికి అనుకూలముగా నడవాలి. నీవు మనుషులకి అనుకూలంగా నడుస్తున్నావేమో. మనుషులకు అనుకూలంగా నడిస్తే, మనుషులను సంతోషపరిచేవారిగా నడిస్తే, మనుషులను మభ్యపరిచేవారిగా నడిస్తే ఏం ఉపయోగం? చాలామంది ఇలాగే నడుస్తారు. మనుషుల యొక్క మాటలను బట్టి నడుస్తారు. నీకు ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలంగా ఉండాలి సుమా. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. నీవు ఎవరికి అనుకూలంగా ఉంటున్నావు? మనుషులను సంతోషపెట్టేవారిగా మనం ఉంటే ఎంత మాత్రం మనకు ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున నీ జీవితంలో నెమ్మది ఉందా? చాలామంది ఎంతో సంపాదిస్తారు. చాలామంది చెప్తారు ఎంతో డబ్బులు సంపాదిస్తారు. ఒక ఆయన సుమారు 80,000 రూపాయల జీతం 80,000 రూపాయల జీతం సంపాదిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో నెమ్మది లేదు, అతని ఇంట్లో శాంతి లేదు. విస్తారమైన బంగారం, తన భార్యకు బంగారం అంటే చాలా ఇష్టం అంట. నువ్వు ఎంత సంపాదించినా నీ జీవితంలో నెమ్మది లేకపోతే మన జీవితానికి ఏం ఉపయోగం? ప్రభునందు ప్రియులారా, సంపాదించేది చిన్న జీతం అయినా, కొంచెం కూలి పని అయినా, ప్రశాంతంగా నెమ్మదిగా మన కుటుంబాలు ఉంటే దానికి మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, ఒకసారి సామెతల గ్రంథంలో ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఎంత ధనం ఉంటే ఉపయోగం ఏముంది? ఎంత ఆస్తిపరులు అయితే ఉపయోగం ఏముంది? ఎంత కోటీశ్వరులు అయితే ఉపయోగం ఏముంది? ఎంత పేరు సంపాదించుకుని ఎంత ఉన్నత పదవులు అనుభవిస్తే ఫలితం ఏముంది? జీవితంలో నెమ్మది కావాలిగా. ధనవంతుడు చనిపోయాడు, వేదనకరమైన స్థానానికి వెళ్ళాడట. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో, భూమి మీద విస్తారమైనటువంటి ధనవంతుడు అనుక్షణము సుఖపడ్డాడు. ఎండాకాలానికి ఏ బట్టలు వేసుకోవాలో, వర్షాకాలానికి ఏ బట్టలు వేసుకోవాలో, శీతాకాలానికి ఏ బట్టలు వేసుకోవాలో తెలుసు అతనికి. అంతలాగా అనుదినం సుఖపడ్డాడు. ఎంత సుఖపడ్డాడంటే అంత సుఖపడ్డాడట.
ఇప్పుడు చనిపోయిన తర్వాత వేదనకరమైన స్థానానికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఏం లేదట, నెమ్మది లేదట. కన్నులెత్తి పైకి చూసినప్పటికీ తన ఇంటి పంచన ఉండేటువంటి లాజరు, భూమి మీద దరిద్రుడిగా బ్రతికిన లాజరు ఎంతో నెమ్మది పొందుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనం నెమ్మది ఇవ్వదు నీకు, లేకపోతే నీ పేరు, లేకపోతే నీ పదవి నీకు నెమ్మదినివ్వవు. నీకు నెమ్మది కావాలంటే దేవుడే ఇవ్వాలి. ఆ శాంతి, ఆ సమాధానము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రభునందు ప్రియులారా, అందుకని ఆయనకు పేరు పెట్టారు. పుట్టినప్పుడు యెషయా భక్తుడు పెట్టిన పేరులో బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త. నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడు ఆయనే, ఆ శాంతినిచ్చేటువంటి వాడు ఆయనే. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందు భయము భక్తి కలిగి కొంచెము కలిగి ఉంటే చాలు. ఇది కలిగి ఉండండి. దేనికోసమో పరిగెట్టకండి. నెమ్మది లేనటువంటి వాటి కోసం పరిగెట్టకండి. చాలామంది డబ్బుల కోసం పరిగెడతారు, అది అడ్డదారుల్లో, లేకపోతే ధనికులు అయిపోదామని, కోటీశ్వరులు అయిపోదామని పరిగెడతారు. వద్దు, అవి నెమ్మది లేని జీవితాలు. ఒక ఆయన అలాగే ఏదో ఫోన్లో ఏదో ఆట ఆడితే బోల్డ్ డబ్బులు వస్తాయని ఆడాడు. చివరికి ఏమైంది, తనకున్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. చాలా జాగ్రత్త. ఇది నెమ్మది లేని జీవితాలకు దారి తీస్తుందని అర్థం చేసుకోండి. దేవుడు మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 128వ కీర్తన రాస్తాడు కదా, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు అన్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నమ్ముకోండి. మీ కష్టార్జితం మీదే ఆధారపడండి. మీ కష్టార్జితాన్ని దేవుని చేతులకు అప్పగించుకోండి. దాన్ని నూరంతలుగా చేస్తాడు. అది రూపాయి అయినా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, దానిని దేవుడు ఆశీర్వదించాడు అంటే గనక అది నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఆస అనే రాజు గురించి నేర్చుకుంటున్నాం. ఆస దేవుని యొక్క సన్నిధానంలో ఎలా బ్రతికాడో తెలుసా? అనుకూలంగా నడిచాడట. వెనక్కొస్తున్నాను దినవృత్తాంతాల గ్రంథానికి. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 14వ అధ్యాయం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచాడు. దేవునికి అనుకూలంగా నువ్వు నడుస్తున్నావా? నీ ఇల్లు దేవునికి అనుకూలముగా ఉందా? రాజ్యంలో ఏది ఉండాలో దానినే ఉంచాడు. దేనిని ఉండనివ్వకూడదో దాన్ని తీసివేశాడు. తన తండ్రి అవ్వచ్చు, తన తాత అవ్వచ్చు, అంటే రెహబాము అవ్వచ్చు, అబియా అవ్వచ్చు, వారు దేవునికి విరోధంగా జీవించారు. తండ్రులు మంచోళ్ళు కాదు, దుర్మార్గులే. గాని కొడుకు యాస దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. వారి తండ్రి నిలబెట్టినటువంటి ఉన్నత స్థలములను పడగొట్టాడు. ఇది మనం చేయకూడదు, ఈ ఉన్నత స్థలములను మనం ఆరాధించకూడదని చెప్పి వాటిని పారద్రోలి దూరం చేసి వాటన్నిటిని కూడా పడగొట్టి దేవునికి విధేయత చూపాడు. ఈ రోజున నీ జీవితంలో నెమ్మది కలగాలంటే నీ ఇల్లు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ ఇంట్లో ఏది ఉండాలో అదే ఉండాలి. అనవసరమైన అన్ని తెచ్చిపెట్టుకున్నావు అనుకోండి, ఇల్లింట్లో ఎక్కడ కూడా నెమ్మది నీకుండదు, శాంతి నీకుండదు, సమాధానం నీకుండదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీ ఇల్లు దేవునికి అనుకూలంగా ఉందా? దేనికి అనుకూలంగా ఉంది నీ ఇల్లు? చాలామంది ఇల్లు సినిమాలకి, చాలామంది ఇల్లులు లేకపోతే వ్యర్థమైనటువంటి కార్యాలకి, చాలామంది ఇల్లులు లోక సంబంధమైనటువంటి ఎంటర్టైన్మెంట్కి నిలయాలు. నీ ఇల్లు దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అనుకూలమైనటువంటి ఇల్లుగా నువ్వు మార్చుకో. నీ ఇంటిలో ఎప్పుడు సునాద గీతాలు ఉండాలి. నీ ఇంటిలో ఎప్పుడు దేవుని గుర్చినటువంటి పాటలు ఉండాలి. నీ ఇంటిలో ఎప్పుడు దేవుని గుర్చినటువంటి మాటలు వినబడుతూ ఉండాలి. అలా ఉండాలి తప్ప నీ ఇల్లు దయ్యాల కొంపగా ఉంచుకోవద్దు. లోక సంబంధమైనటువంటి అవన్నీ తెచ్చి నీ ఇంట్లో పులుంకోవద్దు. నీ ఇల్లు పరిశుద్ధంగా కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, నీ ఇల్లంతా దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? అంత ఇత్తను కానీ ఓ గది ఉన్న ఆయన,
అది నాది ప్రభువా అనకూడదు. ఇల్లంతా మీద అధికారం ఆయనదే, ఇల్లంతా నీదే ప్రభువా, ఇల్లంతట్లో మీరు ఉండాలి నాయన అని అడగండి. ఇల్లంతా ఆయన చేతిలో పెడితే, ఇల్లంతా ఆయన చేతిలో పెడితే, నీ ఇంటి అంతటి మీద అధికారం ఆయనకుంటే నీ కుటుంబము నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది. వెనకటికి ఒక ఆయన ఇల్లు అమ్మేహాడట తక్కువకి, నాలాంటి ఒకడు తక్కువకి వస్తుంది కదా అని కొనేసాడు. ఏమండి, 50 లక్షల ఇల్లు 10 లక్షలకే వచ్చేస్తుంది. ఆయన ఇల్లు అమ్మేహాడు, కింద చెప్పాడట షరతులు వర్తిస్తాయని. ఏం వర్తిస్తాయి? చాలాసార్లు చూడండి, ఈ అడ్వర్టైజ్మెంట్లు వేసినప్పుడు పైనేమో మనకన్నీ ఫ్రీ అని రాస్తారు, కిందకు వచ్చినప్పటికీ షరతులు వర్తిస్తాయి. షరతులు వర్తించేటప్పుడు మనం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయాల్సిందే. ఒక ఆయన బోర్డు పెట్టాడట, ఇదిగో ఇల్లు తక్కువ రేటుకి, 50 లక్షల ఇల్లు 10 లక్షలకే ఇచ్చేస్తాం, కింద షరతులు వర్తిస్తాయి. సరే, ఒక ఆయన చూశాడు 50 లక్షల ఇల్లు 10 లక్షలకి వచ్చేస్తుంటే ఎందుకు వదులుకోవాలి అని గబగబా ఇల్లు కొనేసుకున్నాడు, స్వాధీనం చేసుకున్నాడు. మరి షరతులు ఏంటి? షరతులు ఏంటంటే అతను అన్నాడట, ఇదిగో ఇక్కడ ఒక మేకు కొట్టాను, ఆ మేకు మాత్రమే నాది. ఏమన్నాడంటే ఇంటూ అనరు, ఓ మేకు కొట్టాను ఇక్కడ, ఆ మేకు మాత్రమే ఇల్లంతా మీదే. ఓ మేకే కదా, ఇంకా ఏమన్నా అడుగుతారేమో అనుకున్నాను. ఒక మేకు కాకపోతే 2 మేకులు కొట్టుకో, నాకేం ఇబ్బంది లేదు, 50 లక్షల ఇల్లు 10 లక్షలకే నాకు వచ్చింది, చాలా సంతోషం అన్నాడు. సరే, ఆ మన్నాడు ఆయన బజార్కి వెళ్ళి ఓనరు ఎండి చేపలు తెచ్చి ఆ మేక్కి వచ్చి తగిలించి, అతను ఇంట్లో పెట్టుకోకుండా ఎక్కడ తగిలిస్తున్నాడో ఈ అమ్మేసిన ఇంటికి తగిలి, అవి స్మెల్ వస్తాయి కదా వివేత్సంగా. షరతులు వర్తించేటప్పుడు ఏం రాశాడు? ఆ మేకు మాత్రమే నాది, ఇంక ఎక్కడ కూడా నీ దాంట్లోకి రాను, ఆ మేకు నాది అని ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు రోజు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ వ్యర్థమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి ఆ చేపలను తెచ్చి తగిలిస్తున్నాడట. ఇప్పుడు ఇంట్లో ఎన్ని సెంట్లు కొడితే మాత్రం ఉపయోగం ఉంది? ఏమనుందా? రూమ్ ఫ్రెషనర్ అని, ఎయిర్ ఫ్రెషనర్ అని, రకరకాలవన్నీ కూడా పట్టుకొచ్చి కొడుతున్నాడు. కానీ ఆ స్మెల్ వీటిని ఏం చేస్తూ ఉంది? డామినేట్ చేస్తూ ఉంది. పని చేయట్లేదు, ఏ పెర్ఫ్యూమ్స్ పని చేయట్లేదు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇలాంటివి ఏమి కూడా మనం తెచ్చి పెట్టుకోకూడదు. ఇల్లంతా ఆయనకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసా అనేటువంటి రాజు మనం చూస్తూ ఉన్నాం, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను ఆయన పాడు చేసి దేవతా స్తంభములను కొట్టివేయించి దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? ఇదిగో జరిగించాడు. ఆరంభం ఒక వైభవంగా ఉంది ఆసాది, ఆరంభము చాలా వైభవంగా ఉంది ఆసాది, కానీ ముగింపే విషాదకరమైన ముగింపు. ప్రభునందు ప్రియులారా, ఒక వైద్యుడు అని పేరు పొందిన ఆస ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు, మొదలుపెట్టాడు. అవును, నీవు నేను కూడా ఈ పరమ వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ట్రీట్మెంట్ ఇక్కడ ఆస అనేటువంటి వాడు వైద్యుడిగా తన రాజ్యానికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఏ జబ్బు ఉందో ఆ జబ్బును తొలగిస్తూ ఉన్నాడు. వ్యర్థమైనది ఏదో ఉందో దాన్ని తొలగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో నెమ్మది కావాలన్నా, సంతోషం కావాలన్నా, నీ జీవితంలో నుంచి దేవునికి అయిష్టమైన దాన్ని తొలగించుకో. దేవుడు దేనిని ఇష్టపడుతున్నాడో దాన్ని ఉంచుకో. ఏదైతే వద్దో దాన్ని వదిలే. నీ తలంపులలో అయితేనేమి, నీ అలవాట్లలో అయితేనేమి, నీ యొక్క జీవితంలో అయితేనేమి, నీ కుటుంబంలో అయితేనేమి, ఏదైతే దేవునికి అయిష్టమైనదో దాన్ని తొలగించే, వదిలే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఆశ పాటించినట్టుగా మనం పాటించాలి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడింది, చదువుకుందాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. అంతరంగంలో విచారములు ఉన్నప్పుడు, మన యొక్క స్థితిని లేక మనోవేదనతో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ మనకేం చేస్తుందో తెలుసా? నెమ్మది కలుగు చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో నెమ్మది కావాలని కోరుకోండి. సముద్రం ఉంటుందట, అది ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండదట. దాంట్లో ఉన్నటువంటి చెత్త మైలంతా బయట పారవేస్తూ ఉంటుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రములా ఉంటారు. ఈ రోజున నీవెలా ఉన్నావు? నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఒకవేళ జీవిస్తున్నావా? నీలో ఉన్నటువంటి మైలు, మట్టి, ఆ చెడు అంతా కూడా నోళ్ళ ద్వారా, కళ్ళ ద్వారా, ఆలోచనల ద్వారా బయటకు వెదజల్లుతున్నాయా? నీవు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. ప్రభునందు ప్రియులారా, మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో పవిత్రపరచబడితేనే కానీ, పరిశుద్ధపరచబడితేనే కానీ మన జీవితాలకు నెమ్మది రాదు. గడిచిన వారం శుక్రవారం చెప్పిన చిన్న కుందేలు గురించి, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అని రాసి, బలము లేనటువంటి ఆ చిన్న కుందేళ్ళట ఏం చేస్తే తెలుసు? చాలా శుభ్రంగా ఉంటాయి అని రాశాడు. నిజమే, మనం కూడా శుభ్రంగా ఉండాలి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులే, కానీ చాలా తెలివైనవి. అవి అపవిత్రమైన జంతువుల్లోకి వచ్చాయి లిస్టులోకి. అపవిత్రమైన జంతువుల లిస్టులు అంటే పాత నిబంధన కాలంలో పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులని లిస్ట్ చేశారు. ఎలా చేశారంటే, నెమరు వేయనివి, కాలు గిట్టలు చీలి ఉండనివి, ఇవి అపవిత్రమైనటువంటి జంతువులు. పవిత్రమైన జంతువుల లిస్టులోకి రావాలంటే నెమరు వేయాలి, అలాగే గిట్టలు చీలి ఉండాలి. అలా ఉంటేనే పవిత్రమైన జంతువుల్లోకి వస్తాయి. వాస్తవానికి ఆ చిన్న కుందేలు బలము లేని ఆ జీవి నెమరు వేస్తుంది, కానీ చీలి ఉండని కారణాన, గిట్టలు చీలి ఉండని కారణాన అది అపవిత్రమైన జంతువులోకి వెళ్ళింది. అయితే ఆ చిన్న కుందేలు గురించి సొలొమోను భక్తుడు నేర్పించాడు. అది అపవిత్రమైన జంతువే కానీ అది చాలా శుభ్రంగా ఉంటుందంట, పవిత్రంగా మార్చుకుంటుంది. ఈరోజు నీవు నేను కూడా అపవిత్రులం, మనందరం కూడా పాపాత్ములే, మనందరం కూడా పరిశుద్ధులం, పవిత్రులం కాదు ఒకప్పుడు. అయితే మనందరం కూడా దేవుని రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. మనందరం కూడా ఒక రోజున అపవిత్రులమే. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంది. అందరూ అపవిత్రులమే. అయితే మన అందరం ఏం చేయాలి తెలుసా? కడుక్కోవాలి, పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి పాదాలు కడుగుతూ ఉన్నారు గిన్నెతో నీళ్లు తెచ్చి. ఆయన గిన్నెతో నీళ్లు తెచ్చి కడుగుతూ ఉన్నప్పుడు పేతురు అన్నారు, ప్రభువా, నా పాదాలు నువ్వు కడగొద్దు నాయన. నువ్వేంటి నా పాదాలు కడగడం ఏంటి? అప్పుడు ప్రభు అన్నారు, పేతురు, నేను నీ కాళ్ళు కడగకపోతే నీతో నాకు పాలు పంపులే ఉండవు, నీకు నాకు సంబంధమే లేదు అంటే, వెంటనే పేతురు అన్నారు, అలాగైతే నన్ను స్నానం చేయించు ప్రభువా, పైనుంచి కింద వరకు కడుగు నాయన అన్నాడు. ప్రభు అన్నారు, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఏం కడుక్కోవాలంట? స్నానం చేసిన వాడు కాళ్ళు నీవు నేను అందరికన్నా దేవుని సన్నిధానంలో ఆయనకు మాట ఇచ్చి, ఆయనకు ప్రమాణం చేసి నీటి ద్వారా బాప్తీసం పొందుకున్న నీవు నేను కూడా మన కాళ్ళు కడుక్కోవాలి. ప్రతిరోజు పరిశుద్ధపరచబడాలి, ప్రతిరోజు కూడా పవిత్రపరచబడాలి. ఆది కాలంలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారం దగ్గర గంగాళం ఉండేది. గంగాళం నిండా నీళ్లు ఉండేవి. ఆ నీళ్లు ద్వారా యాజకుడు కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలానికి ఎంటర్ అవ్వాలి. బలి అర్పించాల్సినటువంటి సమయంలో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గంగాళముని దేవుడు ఏర్పాటు చేయించాడు. ఈ రోజున నీవు నేను కూడా మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి అంటే కనుక గంగాళం దగ్గరికి వెళ్ళాలి. గంగాళము అంటే దేవుని యొక్క వాక్యమే నీరు, దేవుని యొక్క వాక్యమే నీరు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, సంఘము మడతలేనిదిగా, మచ్చలేనిదిగా
దేవుని ఎదుట నిలబడాలని దేవుడు కోరాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఏం చేయాలి తెలుసా? పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతరంగంలో విచారములు ఎన్ని విచారాలు ఉన్నప్పటికీ దేవుని ఆదరణ మనకు నెమ్మదినిస్తుంది. అంతేకాదు దేవుని యొక్క వాక్యము కూడా మనకు నెమ్మదినిస్తుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, 50వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని మాట బాధలలో, కష్టాలలో నెమ్మదినిచ్చేది. ఇంక ఎవరు కష్టంలో మనం ఉన్నప్పుడు, ఆపదల్లో మనం ఉన్నప్పుడు మనుషులు వచ్చి అంటారు, ఇంకా కృంగదీసేస్తారు. ఏదన్నా ఒకవేళ అనారోగ్యం నీకు వచ్చిందనుకో, మనుషులు వచ్చి అంటారు, అమ్మ ఇలాంటి జబ్బు మొన్న ఒకరికి వచ్చింది, వాళ్ళు అసలు లేరు. మనుషులు కృంగదీసే మాటలు మాట్లాడతారు. ఈ రోగం చాలా ప్రమాదకరమమ్మో, జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా ఉన్న నిన్ను ఇంకా దిగజార్చి మాట్లాడతారు. మనుషుల మాటలు నిన్ను ఇంకా బాధ పెడతాయి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, దేవుని మాటే మన బాధలలో ఏం చేస్తుందంట? నెమ్మదినిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు. దేవుని మాట మనం బ్రతికించాలి. దేవుడు మాట సెలవిస్తే చాలు మనం బ్రతుకుతాం. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన దోణి ఎక్కి వెళుతున్నారు. దోణి అమరమున ఆయన తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. శిష్యులు దోణి నడిపిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద గాలి తుఫాను రేగి విస్తారమైనటువంటి వర్షం కురిసి ఆ దోణిను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. మార్కు సువార్తలో ఆ మాట ఉంది, ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము వారు ఏమంటున్నారు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. చూడండి, యేసుక్రీస్తు వారు దోణిలో ఉన్నారు, ఆయన శిష్యులు దోణిను నడిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు తల వాల్చుకుని ఆ దోణిలో నిద్రపోతున్నారట. అప్పుడు పెద్ద తుఫాను వచ్చిందట. అకస్మాత్తుగా వారు ఉన్నటువంటి ఆ దోణిను కొడుతుందట. అలలన్నీ వచ్చి నీటితో దోణిని నింపేశాయట. ఎంత తోడినా ఆ దోణి ఖాళీ అవ్వట్లా, మునిగిపోయే స్థితికి వచ్చేసింది. యేసయ్యేమో నిద్రపోతున్నారు. ఆ చల్లగాలికి ఆయన నిద్రపోతున్న సమయంలో ఈ శిష్యులందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? 39వ వచనంలో ఆయన దోణి అమర తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పక గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి, వారు యేసయ్యను లేపంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వాస్తవానికి దోణిలో యేసయ్య కూడా ఉన్నారు, యేసయ్యతో పాటు శిష్యులు ఉన్నారు. నశించిపోతే అందరూ నశించిపోతారు, అందరూ సముద్రంలో పడిపోతారు. గాని శిష్యులు అంటున్నారు, ఇదిగో మేము నశించిపోతున్నాం. శిష్యులకి తెలుసు ఇదిగో ఆయన దేవుడని, ఆయన దేవుని శక్తి కలిగి ఉన్నవాడిని వారికి తెలుసు కనుక, మేమే బలహీనలో,
మేమే ఏం చేసుకోలేం, మేమే కాపాడుకోలేం కనుక ఇదిగో మేము నశించిపోతున్నాం అని అడిగి, ఇదిగో నీకు చింత లేదా అంటే వెంటనే దేవుడు ప్రభు లేచాడట. నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా సముద్రం అంతా కూడా ఏమైందట, నిమ్మళమైంది. నెమ్మది నెమ్మది నెమ్మది. నిజమే, గాలి తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో చుట్టుముట్టేస్తాయి. నిజమే, తుఫాను లాంటి సమస్యలు, అలలు లెగిసి కొట్టుతున్నట్టుగా సమస్యలు మన జీవితాల్లో, ఇదిగో గాలి పీల్చుకోలేనటువంటి సమస్యలు మన జీవితాల్లో వస్తాయి. భయపడొద్దు, దేవుని మాట అడుగు. ప్రభువా నీ మాట సెలవి నాయన, ప్రభువా నీ మాట నాకు సెలవిస్తే చాలు, నేను బ్రతుకుతాను నాయన, నీ వాక్కు సెలవి నాయన, నేను బ్రతుకుతాను అంటే ఆయన తన వాక్కును పంపించి నిన్ను బాగు చేసి నిన్ను ఆయన బ్రతికింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆస దేవునికి అనుకూలంగా నడిచాడు. ఈ రోజున మీరు అనుకూలంగా నడగలుగుతున్నారు దేవునికి? మనుషులకు అనుకూలంగా నడుస్తున్నారా? లేకపోతే లోకానికి అనుకూలంగా నడుస్తున్నారా? ఫ్రెండ్స్కి అనుకూలంగా నడుస్తున్నారా? ఏమనుకుంటారో, తాగకపోతే తినకపోతే ఏమనుకుంటారో, లేకపోతే సినిమాకి వెళ్ళకపోతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, లేకపోతే పలానా దాంట్లో పెట్టకపోతే, చెయ్యి పెట్టకపోతే చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, ఎవరికి అనుకూలంగా నడుస్తున్నా నీవు? దేవునికి ప్రమాణం చేసిన నీవు, దేవా నీ కొరకే జీవిస్తాను, నీ మాట కొరకే జీవిస్తాను అని చెప్పిన నీవు ఈ రోజున ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని ఆనందపరచడానికి నీవు అనుకూలంగా నడుస్తున్నావు? నీ దేవునికి అనుకూలంగా నువ్వు నడు. దేవునికి అనుకూలంగా నడు. కష్ట సమయాల్లో మనుషులు రారు నీ దగ్గరికి, బలహీనత సమయాల్లో మనుషులు రారు నీ దగ్గరికి, నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు మనుషులు రారు నీ దగ్గరికి. ఈ రోజున వాళ్ళు సంతోష పెడుతున్నావు, వారు ఎప్పుడు నీతో పాటు ఉంటారనుకుంటున్నావా? ఉండరు. దేవుని సంతోషపెట్టు, దేవునికి అనుకూలంగా నడు, దేవుడు తన కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనక్కి వస్తున్నాను, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయానికి 6వ వచనం కూడా చదువుకుందాం. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను, యుద్ధాలే లేవట ఆసా జీవితంలో. ఎంత గొప్ప జీవితం చూడండి దేవుడిచ్చింది. యుద్ధాలే లేవు, పోరాటాలు లేవు, సమస్యలే లేవు. దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరీక్ష చేసిన తర్వాత, ఒక మెప్పు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నడూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టాడు ప్రభు. నిన్ను సమస్యల్లోకి నడిపించిన దేవుడు నిన్ను వైభవమే నీ జీవితం అంతా కూడా. ఆసా జీవితంలో యుద్ధాలు లేవట, అందుకని ఆ దేశంలో ఏం కలిగిందట, ఇదిగో దేవుని నెమ్మది కలిగిందంట. అందుకనే దేశమును ప్రాకారం గల పట్టణాలు కట్టి. సరే, బాగానే నడుస్తూ ఉంది. కొన్ని రోజులకి జరహు అనేటువంటి వ్యక్తి దండెత్తాడు ఆసా మీద. జరహు అనేటువంటి వ్యక్తి దండెత్తాడు. ఆసా దగ్గర ఉన్నటువంటి మనుషులేమో 5,80,000 మంది. అక్కడ రాశాడు, మీరు చదువుకుంటే 2 లక్షలు ఒకసారి, 2,80,000 మంది, 3 లక్షలు ఒకసారి, 2,80,000 మంది ఒకసారి అని. అంటే మొత్తానికి 5,80,000 మంది సైన్యం ఉన్నారు ఆసాకి. శత్రువుకి జరాహుకి ఎంతమంది ఉన్నారు తెలుసు? 10 లక్షల మంది ఉన్నారు. 1,000,000 మంది ఉన్నారని రాశాడు. అంటే 10 లక్షల మంది ఉన్నారు. ఎవరు నెగ్గుతారు చెప్పండి? ఇప్పుడు 10 లక్షల మంది సైన్యంతో వచ్చిన వాడు నెగ్గుతాడా, లేకపోతే 5 లక్షల సైన్యంతో ఉన్నవాడు నెగ్గుతాడా? మన ఆలోచన ప్రకారం 10 లక్షల మంది సైన్యం ఉన్నవాడే నెగ్గుతాడు. మనం అలాగే ఆలోచన చేస్తాం. అతని పక్క ఎక్కువ ఉన్నారండి, అందుకని అతనికి విజయం వచ్చింది. ఒక ఆయన అలా అంటున్నాడు, మనుషులు ఎక్కడ ఎవరి పక్కన ఎక్కువ ఉంటే దేవుడు ఆ పక్క వెళ్ళిపోతాడట. ఎంత అనాలోచన చూడండి మనిషికి. మనిషి అంటున్నాడు,
ఎవరి పక్కన ఎవరి పక్షాన మనుషులు ఎక్కువ మంది ఉంటారో, బలం ఎక్కువ ఉంటుందో, దేవుడు ఆ పక్క వెళ్ళిపోతాడు, ఆ పక్కన జయమిస్తాడని. దేవుడు చేతకానివాడా? దేవుడు చేతకానివాడా? గిద్యోను యుద్ధం చేశాడు కేవలం 300 మందితో. 300 మందితో యుద్ధం చేశాడు గిద్యోను. మనుషులు ఎక్కువగా ఉన్నారని దేవుడు ఆ పక్కకి వెళ్ళిపోడు. వాళ్ళకి బలం ఎక్కువ ఉందని అనుకోవద్దు మీరు. డబ్బు ఉంది కాబట్టి దేవుడు ఆ పక్కనే చేస్తాడండి, లేదా వాళ్ళకి పదవి ఉంది కాబట్టి దేవుడు వాళ్ళ పక్కనే ఉంటాడు అనుకోవద్దు. ఎవరి జీవితం దేవునికి సమర్పించుకుంటే, న్యాయంగా యథార్థంగా ఎవరైతే నడుచుకుంటే వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన యథార్థత ప్రక్కనే నిలబడతాడు. మనుషులు ఎక్కువ ఉన్నారని దేవుడు ఆ పక్క వెళ్ళిపోడు. మనిషి ఆలోచన వ్యర్థమైన ఆలోచన. సరే, జరాహు ఏమో 10 లక్షల మందితో వచ్చాడు, ఇక్కడేమో 5,80,000 మంది ఉన్నారు. దేవుని సహాయాన్ని కోరుకున్నాడు ఆస. చదువుకుందాం 14వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేశాడో చూడండి. 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమొందనీయకుమని ప్రార్థించగా. ఆసా ప్రార్థన ఈ రోజున నీవు నేను నేర్చుకోవాలి. ఆస ఒక రాజుగా, ఒక దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, విస్తారమైనటువంటి ఆ యొక్క సైన్యపు చేతిలో మేము ఓడిపోకుండా మాకు నీ జయాన్ని దయచేయి. ప్రభునందు ప్రియులారా, నీ ఒక్కడి ఒక్క పక్కన ఉన్నా, అవతల ప్రక్కన 1000 మంది ఉన్నా దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దావీదు చిన్న వయసులో 6 మూరల జానుడు ఎత్తున్నటువంటి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతుని ఎదిరించడానికి వెళ్ళాడు. ఇశ్రాయేలులో ఎవరికి అంత బలము లేదు, కానీ దావీదు చిన్న వయసులో వెళ్ళాడు. దావీదు పక్షాన ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డాడు. దావీదు అంటారు, ఇదిగో ఈ యుద్ధము నేను కాదు చేసేది, దేవుడే యుద్ధం చేస్తాడు. ఎఫెక్ట్స్ తగ్గించు. దేవుడే యుద్ధం చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడే నీ పక్షాన నిలబడాలి. అవతల ప్రక్కన ఎంతమంది అన్నా ఉండనివ్వండి, దేవుడు నీ ప్రక్కన ఉంటే అదే గొప్ప బలం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆస తన ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో విస్తారమైన జనం ఉన్నారు ఆ పక్కన, వారి మీద మాకు జయాన్ని దయచేయి, వారి చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయి నాయనా అంటున్నాడు. అవును, మనం బలహీనులమే, అయితే మనకి బలాన్ని కలుగు చేసే దేవుడు ఆయనే. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనందరం కూడా, మానవుడు అనుకుంటాడు నా అంత బలవంతుడు లేడు, నాకన్నా తెలివైన లేడు, నాకన్నా ఫిట్నెస్ కలిగినోడు లేడు అనుకుంటాడు మానవుడు. మానవుడిని గట్టిగా ఎండలో నిలబెట్టండి, నిలబడతాడా? చెప్పండి. ఎరా ఇంత బలం అన్నావు కదా, ఏమైంది నీ బలం? వర్షంలో నిలబెట్టండి, హాస్పిటల్లో జాయిన్ చేసేయాలి. ఎవడంతేనా? దేనికి తట్టుకోలేడు మానవుడు. పైకి అంటాడు అయితే నేను చాలా బలమైన వాడిని అంటాడు. మానవులు బలహీనులు. అయితే బలాభివృద్ధి పొందాలంటే దేవుని సహాయం కలిగి ఉండాలి. దేవుడు బలవంతుడు, ఆయన ఆ బలవంతుడు మనకు తోడుగా ఉంటే మనందరము విజయం సాధిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశా ప్రార్థన ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమంటున్నాడు తెలుసా? బలహీనులైనటువంటి మాతో నీ ఉండు నాయన, మాకు సహాయం చేయి ప్రభువా, నిన్నే మేము నమ్ముకున్నాం, నీ నామం బట్టియే ఇదిగో బయలుదేరుతున్నాం. ఎంత మంచి ప్రార్థన! నిన్నే మేము నమ్ముకున్నాం, నిన్నే. మీరు ఎవరు నమ్ముకున్నారు? ఎవరి మీద ఆధారపడుతున్నారు? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి
ఎవరికి అనుకూలంగా నడవాలి చెప్పండి? ఎవరికి అనుకూలంగా నడవాలి? దేవునికి. ఆస ఒక మంచి రాజు, యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడిలో మూడవ వాడు. ఈ మూడవ రాజు అయినటువంటి ఆస తన తండ్రి చేసినట్టు కాక దేవుని యందు భయము భక్తి కలిగాడు. దేవునికి అనుకూలంగా నడిచాడు. ఏది ఉండాలో దానినే ఉంచాడు, దేనిని తీసివేయాలో దాన్నే తీసివేశాడు. తన తల్లి ఆ దేశానికి పట్నపు రాళి, ఆమె ఒక దేవతను నిలబెట్టి ఆమె పూజిస్తూ ఉన్నప్పుడు దానిని తీసేసి ఎక్కడో సముద్రం వారిని పక్కన పడేశాడు. తన తల్లిని ఎదిరించాడు. దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నప్పుడు తల్లిని ఎదిరించాడు. అలాంటి ఆశ దేవుని యందు భయం భక్తి కలిగాడు. ఆరంభం బాగుంది, కానీ ముగింపుకు వచ్చినప్పటికీ ఆశ దేవుని మీద నిలబెట్టుకోలేకపోయాడు. దేవుని మీద భయము భక్తిని కాపాడుకోలేకపోయాడు. చూడండి, అవసరంలో మనం కూడా అలాగే ఉంటాం. మొదట్లో ఎంతో ఆసక్తిగా దేవుని దగ్గరికి వస్తాం. ఆరంభం దేవుడంటే దేవుడు కాదంటాం. అమ్మో దేవుని సన్నిధి అంటాం. మామూలుగా అసలు నిలబడే పాస్ట్గాని కూడా నిలబడం. కొన్ని రోజులైనప్పటికీ ఆసక్తి ఇదిగో అంత కూడా నిరాశగా మారిపోతుంది. ఆసక్తి అంతా పోతుంది. మందిరం అయిపోతా ఉన్న సమయానికి రాము. వాక్యం వినాలని ఆసక్తి ఉండదు. ప్రారంభంలో ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆశ వలె ఒకవేళ ముగింపు కూడా ఒకవేళ నీకు బాగాలేకపోతే సరి చేసుకో. ప్రభునందు ప్రియులారా, ముగింపు ఒక విషాదకరంగా ఆశ అది ఉండిపోయింది. ప్రారంభం ఒక వైభవంగా ఉందేమో కానీ ఇదిగో చివరికి వచ్చినట్టుకి ముగింపు ఆయనకు బాగాలేదు. ఈ రోజున నీ జీవితంలో ప్రారంభం నీ చేతుల్లో లేదు. ఎలా పుట్టామో ఎలా వచ్చామో మనకు తెలియదు, కానీ ముగింపు నీ చేతుల్లో ఉంది. ఒక వైభవంగా ఉంది. ఒక వైభవంగా ఉండాలి నీ మరణం, లేకపోతే నీ జీవితం ఒక వైభవంగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి, ఒకరు చెప్పుకునే స్థితిలో ఉండాలి. నీ కీర్తి ఇంకా నిన్ను బ్రతికింపచేయాలి. అలా ఉండాలి తప్ప మన పేరు అసహ్యత పుట్టించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఉద్యోగం చేస్తున్నా, నీ వ్యాపారం చేస్తున్నా, కూలి పని చేసుకుంటున్నా, సేవ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఇదిగో నీ తర్వాత నీ పేరు అది నిలబెట్టాలి, నీ కీర్తి నిలబెట్టాలి అంటే కనుక నీ ముగింపు బాగుండాలి అని కోరుకో. ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ ఇదిగో ముగింపు వైభవంగా ఉండాలని కోరుకో. ఆశ వలె కాకుండా, వాస్తవానికి ఆశ దేవుని యందు భయము భక్తి కలిగిన వాడే కానీ చివరికి వచ్చినప్పటికీ ఆ భక్తిని నిలుపుకోలేకపోయాడు. కారణాన్న ఆశను బట్టి దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవునికి అనుకూలముగా మనం జీవించి దేవుని బిడ్డలుగా మనందరికీ నడుచుకొని ఆశ భక్తి జీవితాన్ని ఒక పాఠంగా చేసుకొని ఆ పాఠం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకునే వారికి ఉందాం. ఈ రాజుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, రాజుల యొక్క జీవితం నేర్చుకుని గొప్ప పాఠాలు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. రాజుల చరిత్ర చదవగలిగితే, రాజుల చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు, ఏం చేస్తే దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనే విషయం మనకు తెలుస్తుంది. మనం కూడా అలా చేస్తే, ఇప్పుడు రాజు గురించి చెప్పానంటే మనకు రాజులు ఎవరు లేరు కదండి అనుకోవచ్చు. నీ ఇంటికి నీవే రాజు, నీ ఇంటికి నీవే రాణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశా స్థానంలో ఎవరున్నాలో నీవే రాజు నీ ఇంటికి. ఆశ ఏ విధంగా అయితే తన రాజ్యంలో ఉండాల్సినవి ఉంచాడో, నీ ఇంటిలో కూడా నీవు ఒక రాజుగా, ఒక రాణిగా నీ ఇంటిని కూడా చక్కబెట్టుకో. అయితే ఆశ వలె ముగింపు నీకొద్దు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఒక వైభవమైన ముగింపు నీకు ఉండాలని నేను కోరుతూ, మరి ఆశ జీవితాన్ని బట్టి ఇంకా చదవండి, చాలా విషయాలు మంచి మాటలు మీకు రాయబడతాయి. ఈ మాటలు మరొకసారి మీకు నేను మరొక కోణంలో వివరిస్తాను. దేవుడిచ్చిన మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం.